కడప జిల్లాలో ప్రొద్దుటూరు వ్యాపార నగరంగా ప్రసిద్ధి చెందింది. వస్త్ర వ్యాపారం, బంగారు పరిశ్రమలకు పెట్టింది పేరు. దశాబ్దాలుగా ఈ పట్టణం ఆర్థిక కేంద్రంగా ఎదుగుతూ చుట్టుపక్కల గ్రామాలకు ఉపాధి, వాణిజ్య అవకాశాలు కల్పిస్తుంది. ఇటీవల కాలంలో ప్రొద్దుటూరును స్పెషల్ గ్రేట్ మున్సిపాలిటీ స్థాయి నుంచి కార్పొరేషన్గా మార్చాలనే డిమాండ్ బలంగా వినిపించింది. కొత్తపల్లె, చౌటపల్లె, దొరసానిపల్లె, సోమువారిపల్లె, గోపవరం వంటి పంచాయతీలను విలీనం చేసి పెద్ద పట్టణ స్థాయికి తీసుకెళ్లాలని స్థానికులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఆశతో ఎదురుచూశారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ కల నెరవేరే అవకాశం ప్రస్తుతానికి దూరమైనట్లు కనిపిస్తుంది. ప్రొద్దుటూరు స్పెషల్ గ్రేట్ మున్సిపాలిటీగానే ఎన్నికల బరిలోకి దిగనుందని రాజకీయ అధికార వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. ప్రొద్దుటూరును కార్పొరేషన్గా మార్చే ప్రక్రియకు ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒక పట్టణాన్ని మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మార్చాలంటే పరిసర పంచాయతీల విలీనం, కొత్త సరిహద్దుల నిర్ణయం, వార్డుల పునర్విభజన వంటి అనేక ప్రక్రియలు చేపట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళ్లే అవకాశం ఉండదు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా నిర్వహించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉండటంతో ప్రొద్దుటూరు కార్పొరేషన్ అంశాన్ని పక్కన పెట్టినట్లు చర్చ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు నిధులు విడుదల కావాలంటే ఎన్నికలు నిర్వహించవలసిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. దాదాపు 16,000 కోట్ల రూపాయల నిధులు రావాల్సి ఉండటంతో స్థానిక సంస్థల ఎన్నికలను వేగవంతం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పంచాయతీల విలీన ప్రక్రియ, సరిహద్దుల పునర్నిర్మాణం, వార్డుల విభజన వంటి పనులు చేపడితే ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రొద్దుటూరు కార్పొరేషన్గా మార్చే ప్రక్రియను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. వార్డుల పెంపు ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం చేయటంతో కార్పొరేషన్ స్థాయికి వెళ్లే అవకాశం సన్నగిల్లింది. కార్పొరేషన్ హోదా వస్తే పట్టణానికి మరిన్ని నిధులు, మెరుగైన పరిపాలనా సౌకర్యాలు, పెద్ద ఎత్తున అభివృద్ధి పథకాలు అందుతాయని ప్రజలు భావించారు. మున్సిపాలిటీ స్థాయి నుంచి కార్పొరేషన్కు మారితే శానిటేషన్, రోడ్లు, నీటి సరఫరా, వ్యాపార మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని ఆశించారు. అయితే కొందరు రాజకీయ నేతలు భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. పంచాయతీలను విలీనం చేస్తే ఆ గ్రామాలు ప్రజలు ఎక్కువ పన్నులు కట్టాల్సి వస్తుందని, అందుకే మున్సిపాలిటీ స్థాయిలోనే ఉండాలని వాదించారు. ఈ నేపథ్యంలో కొత్తపల్లె, గోపవరం, చోటుపల్లె, దొరసానిపల్లె, సోములవారిపల్లె పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. కొన్ని నివేదికల ప్రకారం ప్రజలు కార్పొరేషన్గా మార్చడానికే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ కొందరు టీడీపీ నేతలు, ప్రతిపక్ష పార్టీ ప్రతినిధులు మున్సిపాలిటీ స్థాయికే పరిమితం చేయాలని కసరత్తు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు నడిచాయి. ప్రస్తుతం ప్రొద్దుటూరులో మున్సిపాలిటీలో 41 వార్డులు ఉన్నాయి. ప్రభుత్వం వీటిని 52 వార్డులకు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా 11 వార్డులు చేరనుండటంతో సరిహద్దులు మారనున్నాయి. ఈ వార్డుల పెంపు స్థానిక రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీలకు చెందిన యువ నాయకులకు వార్డు కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశాలు విస్తృతమయ్యాయి. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు తమ అభ్యర్థులను గుర్తించి క్షేత్రస్థాయి కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య ఆసక్తికరమైన పోటీ జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్మన్, మేయర్ పదవులను ప్రత్యక్ష పద్ధతిలో ఎంచుకునేందుకు ఆమోదం తెలిపింది. ఇది స్థానిక రాజకీయాల్లో మరింత ఉత్కంఠను సృష్టించనుంది. ప్రొద్దుటూరు వంటి వ్యాపార కేంద్రంలో ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు, యువత, మహిళలు, వివిధ సామాజిక వర్గాలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కార్పొరేషన్ హోదా రాకపోవటం స్థానికల్లో నిరాశను కలిగించినప్పటికీ వార్డుల పెంపు ద్వారా మెరుగైన ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉంది. కొత్త వార్డులు ఏర్పడితే ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని ప్రాంతాలు అభివృద్ధి పథకంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే సరిహద్దుల పునర్నిర్మాణం సమయంలో రాజకీయ ఒత్తిళ్లు, వర్గ ప్రయోజనాలు ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. గత అనుభవాల ఆధారంగా వార్డుల విభజనలో పారదర్శకత ఉండాలని స్థానికులు కోరుతున్నారు. ప్రొద్దుటూరు వంటి పట్టణం కార్పొరేషన్గా మారితే జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ గుర్తింపు పెరుగుతుంది. పెద్ద పట్టణాలకు లభించే ప్రత్యేక నిధులు, స్కీములు అందుతాయి. అయితే ప్రస్తుత రాజకీయ పరిపాలన పరిస్థితిలో ఈ ప్రక్రియను వాయిదా వేయటం తప్పనిసరైంది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్లీ కార్పొరేషన్ డిమాండ్ బలపడే అవకాశం ఉంది. ఎన్నికల్లో గెలిచిన నాయకత్వం ఈ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటే భవిష్యత్తులో మార్పు రావచ్చు. ప్రస్తుతం ప్రొద్దుటూరు ప్రజలు, వ్యాపారవేత్తలు, రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలపైనే దృష్టి సారించారు. 52 వార్డులతో జరగనున్న ఎన్నికల్లో పట్టణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలను తీసుకురావచ్చు. యువ నాయకులకు అవకాశాలు పెరగటం, మహిళా ప్రాతినిధ్యం పెరగటం వంటి అంశాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చు. అదే సమయంలో పాత నాయకులు, కుటుంబ రాజకీయాలు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ప్రొద్దుటూరు కార్పొరేషన్ కళ ప్రస్తుతానికి నెరవేరకపోయినా వార్డుల విస్తరణ ద్వారా పరిపాలన వ్యవస్థలో మార్పులు రానున్నాయి. స్థానిక సంస్థలు ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఈ అంశంపై మళ్లీ దృష్టి సారిస్తుందా లేదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. ప్రొద్దుటూరు వంటి వ్యాపార నగరం అభివృద్ధికి కార్పొరేషన్ హోదా అవసరమని భావించే వర్గాలు తమ డిమాండ్ను కొనసాగించనున్నాయి. ప్రస్తుతం మాత్రం స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగానే ఎన్నికల బరిలో దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలు ప్రొద్దుటూరు రాజకీయాలు, అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.